రాజమౌళి కాంబోలో వస్తున్న సూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ కాబోతున్న వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా వారణాసికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ మూవీ బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే 1200 కోట్లతో ఈ భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని మనం చూద్దాం. వారణాసి మూవీపై అయితే మరో బిగ్ అప్డేట్ రిలీజ్ చేసింది. ఇండియన్ మూవీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ అని చెబుతున్నారు. సుమారు ఈ బడ్జెట్ దాదాపు 1200 కోట్లు ఉంటుంది అంటూ కూడా ఒక అంచనాకు వచ్చారు. ఈ లిమిట్ కూడా దాటే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతవరకు కూడా ఏ సినిమా కూడా 1200 కోట్లతో సినిమా నిర్మించలేదు. ఇప్పుడు రాజమౌళి అదేవిధంగా మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి మూవీ కోసం 1200 కోట్లతో సినిమానైతే ప్లాన్ చేశారు. ఈ సినిమా మొత్తం ఫినిష్ చేసుకునే వరకు కూడా 1200 కోట్లు కూడా దాటొచ్చు, ఆ బడ్జెట్ కూడా దాటిపోయే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఒక అంచనాకు వస్తున్నారు. అటు మహేష్ అదేవిధంగా రాజమౌళి. సో వీరిద్దరి యొక్క రెమ్యునరేషన్స్ ఎంత అని మీరు అనుకుంటున్నారు? చాలా మంది కూడా అనుకుంటారు 1200 కోట్ల మూవీ అని అంటున్నారు. మరి 1200 కోట్లతో ఈ వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి అటు మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, మరి రాజమౌళి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కూడా అనుకుంటుంటారు. సో అలాంటిది ఏమీ లేదు. సో ఎవరు కూడా అంటే అటు మహేష్ బాబు అదేవిధంగా రాజమౌళి ఈ ఇద్దరు కూడా మూవీకి సంబంధించి ఎటువంటి రెమ్యునరేషన్ అయితే తీసుకోవట్లేదు అని మనకైతే సమాచారం అందుతోంది. కానీ మూవీ హిట్ అయిన తర్వాత ఆ సక్సెస్లో వారు మాత్రం పర్సెంటేజ్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమారు ఆ లాభాల వాటాకు సంబంధించి 50% వాటా తీసుకునేలా అటు మహేష్ బాబు అదేవిధంగా రాజమౌళి ఈ ఇరువురు కూడా డీల్ కుదుర్చుకున్నారు. అటు ప్రియాంక చోప్రాకి 30 కోట్ల రెమ్యునరేషన్, అలాగే విలన్ రోల్లో ఉన్న పృథ్వీరాజ్కు 10 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్ణయించింది మూవీ టీం అంతా కూడా, ప్రొడ్యూసర్స్ అంతా కూడా. కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చినట్లయితే 2027లో మూవీ రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అంతా కూడా. ఒకసారి మనం ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. వారణాసి మూవీపై మరో బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇండియన్ మూవీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతోంది. సుమారు 1200 కోట్లతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మొత్తం పూర్తి చేసుకునే వరకు 1200 కోట్లు కూడా దాటిపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాంటిది ఇన్ని వందల కోట్ల బడ్జెట్ సినిమాలో మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, రాజమౌళి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని చాలామంది అనుకుంటారు. సో ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే వీళ్ళు మూవీ చేస్తున్నారు. కానీ లాభాల్లో మాత్రం 50% వాటా తీసుకునేలా డీల్ అయితే కుదుర్చుకున్నారు మహేష్ బాబు అదేవిధంగా రాజమౌళి. మరి హీరోయిన్గా నటిస్తున్నటువంటి మరి ప్రియాంక చోప్రా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనేక మీ డౌట్. ప్రియాంక చోప్రా 30 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకుంటుంది. అలాగే ఒక సినిమాకి విలన్ హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ కూడా సరి సమాన ఇంపార్టెంట్ రోల్ కూడా పోషిస్తుంటారు. అలాంటి రోల్లో ఉన్నటువంటి పృథ్వీరాజ్కు 10 కోట్లు అని కూడా మాటలు అయితే మనకు వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, వారణాసి సినిమా గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అటు మహేష్ బాబు అదేవిధంగా రాజమౌళి కాంబో అనగానే ఎటువంటి సినిమా వస్తుంది అంటూ కూడా చాలామంది ఎన్నో అంచనాలతో ఉన్నారు. ఇంకా మనకి ట్రైలర్ కానీ లేదు అంటే గ్లిమ్స్ మనం చూసినప్పుడు అనుకుంటారు ఎప్పుడు రిలీజ్ అవుతుందా మూవీ అని. సో దీనికి సంబంధించి 1200 కోట్ల బడ్జెట్ అని చెబుతున్నారు. సో ఏ విధంగా ఉండబోతోంది బడ్జెట్కి సంబంధించి మూవీ, ఏ విధంగా ఉండబోతోంది, ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? రేఖ, వారణాసి మూవీపై అయితే ఎందుకంటే భారీ అంచనాలు ఉన్నాయి. లేకపోతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కాదు, ఇటు వరల్డ్ వైడ్ ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఇది ఒక సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు గతంలో 1000 కోట్లు అన్నప్పటికీ ఇప్పుడు 1200 కోట్ల నుంచి అంతకు మించి కూడా అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే 1200 కోట్ల పైమాట ఈ లిమిట్ కూడా దాటొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒక పీరియాడికల్ పిక్చర్ ఇది, రాముడి మీద హనుమంతుడి మీద రకరకాల దాని మీద ఒక తీయడం అయితే జరిగింది. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో ప్రియాంక చోప్రా గారు వచ్చారు, పృథ్వీరాజ్ వచ్చారు. వీళ్ళందరి మధ్యలో కూడా టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది వారణాసి సినిమా. అయితే ఈ సినిమాకి అయితే ఎందుకంటే ఎలాంటి రెమ్యునరేషన్ అయితే తీసుకోవడం లేదని చెప్తున్నారు మహేష్ గారు ప్లస్ రాజమౌళి గారు అయితే ఎటువంటి తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు కేటాయించాల్సి ఉంటుంది. మామూలుగా అయితే మహేష్ బాబు ఈ 2 సంవత్సరాల్లో మినిమం 2 నుంచి 4 సినిమాలు అయితే గతంలో పూర్తి చేసేవాడు. దానికి వచ్చే రెమ్యునరేషన్ కూడా, ఎందుకంటే ఈ సినిమా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తేనే లాభాల్లో వాటా అయితే 50% తీసుకునేలా ఒక డీల్ అయితే కుదుర్చుకోవడం అని తెలుస్తుంది. అయితే ప్రియాంక చోప్రాకి అయితే 30 కోట్ల రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే ఆమె గతంలో బాలీవుడ్ సినిమా, హాలీవుడ్ సినిమాలో కూడా నోన్ పర్సన్ కాబట్టి తనే ఇందులో మందాకిని క్యారెక్టర్ అనేది
రోల్ అయితే చేయడం జరుగుతుంది. విలన్ రోల్ లో అయితే ఉన్న పృథ్వీరాజ్ కి అయితే 10 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే 2027లో మాత్రం ఈ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి కీరవాణి గారు స్టేజ్ మీద చెప్పకనే చెప్పాడు. ఇది ఖచ్చితంగా 2027లో రిలీజ్ అయ్యి భారీ అంచనాలు. ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజు మాత్రం ఇండియన్ హిస్టరీలో కాదు, వరల్డ్ మూవీ హిస్టరీలో కూడా ఈ సినిమా భారీ, ఎందుకంటే దాదాపు 50,000 స్క్రీన్లతో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక అంచనా ఉంది. ప్రపంచంలో ఉన్న లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ అయితే వీళ్ళైతే డబ్బింగ్ చేయడానికి కూడా ఈ ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఈ సినిమా బిజినెస్ కూడా ఇప్పటికే టీ సిరీస్ కొనేసింది నెట్ఫ్లిక్స్. ఈ సినిమా ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన, ఎందుకంటే ఆవు మీద వచ్చేది మహేష్ బాబు అయితే గ్లిమ్స్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆ టైటిల్ రివీల్ కి వారణాసి అనే టైటిల్ లో మహేష్ బాబు యాక్ట్ చేయడము, శివుడి మీద ఉండడము, నెక్స్ట్ హనుమంతుడి మీద, వీటి మీద రాముడు లాగా కనిపిస్తాడు. నెక్స్ట్ 1 by 1 రివీల్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియా సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇటు ప్రపంచ సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు తెలుగు సినిమా అయితే చూస్తున్నారని తెలుస్తుంది. రాజమౌళి అయితే ఒక సెన్సేషన్, ఒక విజువల్ వండర్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు రేఖ. ఎస్ శ్రీపాల్, మహేష్ బాబు అంటే 2 సంవత్సరాలు కూడా ఈ మూవీకి టైం అయితే కేటాయించారు. రాజమౌళిని అంతగా నమ్మారని అనుకోవచ్చా? రాజమౌళిని నమ్మాడు కాబట్టి మహేష్ బాబు అయితే ఈ సినిమా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అయితే ఇంకొక రూమర్ కూడా వినిపిస్తుంది, ఈ సినిమా 3 భాగాలుగా రాబోతుందని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఈ 3 భాగాలు కూడా తెరకెక్కే అంశం అవుతుంది. ఈ 3 భాగాలు రిలీజ్ అయితే మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సిరీస్ లాగా ఒక మైథలాజికల్ పిక్చర్ అనుకోవచ్చు, ఒక దేవుడి మీద అనుకోవచ్చు, ఒక ఎమోషనల్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో రాముడి మీద, హనుమంతుడి మీద, శ్రీరాముడి మీద ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా అయితే ఒక విజువల్ వండర్, విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుంది. యానిమేషన్ పరంగా కావచ్చు, కెమెరా టెక్నికల్ వర్క్ కావచ్చు, ఎందుకంటే ప్రతి దాంట్లో జాగ్రత్తలు తీసుకొని ఒక నైజీరియన్ వాళ్ళతో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇటు ఒరిస్సాలో అప్పుడు లీక్ అయినప్పటికీ, ఎందుకంటే ఈ సినిమా రాజమౌళి సినిమా ప్రతి సినిమా ఎప్పుడైనా లీక్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ వారణాసి సినిమా కూడా ఆ తర్వాత చాలా చాలా జాగ్రత్తలు తీసుకొని అయితే సినీ నిర్మాణం చేపడుతున్నారు. ఎందుకంటే మణికర్ణిక ఘాట్ మీదనే సినిమా చాలా వరకు బాగా ఉండొచ్చు అని చెప్పేసి మణికర్ణిక ఘాట్ అయితే ఇక్కడ హైదరాబాద్ లో సెట్ చేయడం జరిగింది, ప్లస్ రామోజీ ఫిలిం సిటీ లో సెట్ చేయడం జరిగింది. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ వండర్ గా ఉండబోతుందని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది 1,200 కోట్ల నుంచి 1,500 కోట్ల వరకు కూడా బడ్జెట్ వెనకాడకుండా అయితే పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమా అయితే వీళ్ళు భాగస్వాములు అయ్యారు కానీ ఎక్కడ తీసుకోలేదని చెప్పి వినిపిస్తుంది రేఖ. ఎస్ శ్రీపాల్, ఒక పార్ట్ అంటే వారణాసి సినిమా కోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, కానీ ఇంకా 2 years వెయిట్ చేయాలి అని చాలా మంది నిరుత్సాహపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వారణాసి అనేది 3 parts లో కూడా రాబోతుంది అంటూ కొన్ని రూమర్స్ అని చెబుతున్నారు. ఒకవేళ 3 parts అయితే మరి ఒక్కొక్క సినిమాకి మళ్ళీ 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? లేదు రేఖ, ఈ సినిమా ఎందుకంటే రాజమౌళి కూడా ఒక పార్ట్ అయిన తర్వాత, అంటే ఈ 2007 సంవత్సరం వరకు కూడా కథ దాదాపు ఆయన బాహుబలి సినిమా టైంలో కూడా 5 గంటల సినిమా వచ్చిన తర్వాతనే ఆ నిర్ణయానికి అయితే తీసుకున్నారు. తర్వాత ప్యాచ్ వర్క్ కొంత మేర షూట్ చేసుకోవడం జరిగింది. అది ఎక్కడ కట్ చేయాలో తెలియక, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ సినిమాని ముందే ఈ 3 పార్ట్లు అయితే 2027లో పూర్తి చేసి అప్పుడు 3 months 2 months గ్యాప్ తోనే రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారు. 2027లోనే 3 పార్ట్లు అయితే రాబోతుందని చెప్పేసి ఒక అంచనా ఉన్నారు. కానీ అది 3 పార్ట్లుగా రాబోతుందా, 2 పార్ట్లు చేస్తారా, ఫస్ట్ ఒకటే పార్ట్ చేస్తారా అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే రాజమౌళి గారు ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ఇది 3 పార్ట్లుగా రాబోతుందా, 1 పార్ట్గా రాబోతుందా అంటే 2027లోనే తెలుస్తుంది. ఈ కంటెంట్ మొత్తం షూట్ చేసినాక యానిమేషన్ అయిపోయిన తర్వాత కూడా తెలియపరుస్తానని చెప్పడం జరిగింది. ఇదైతే రూమర్స్ అయితే ఇండస్ట్రీలో అయితే కంటిన్యూ అవుతుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక వారణాసి మూవీపై అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో మూవీ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. సుమారు 1,200 కోట్లతో వారణాసి సినిమాను అయితే తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు అదేవిధంగా రాజమౌళి రెమ్యునరేషన్ అయితే ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు, కానీ లాభాల్లో మాత్రం 50% వాటా అయితే వారు డీల్ అయితే కుదుర్చుకున్నారు. అలాగే విలన్గా నటించినటువంటి పృథ్వీరాజ్కు 10 కోట్లు, అదేవిధంగా ప్రియాంక చోప్రాకి 30 కోట్లుగా వారి యొక్క రెమ్యునరేషన్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. వారు తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి, కానీ లాభాల్లో మాత్రం 50% వాటా తీసుకునేలా అటు రాజమౌళి అదేవిధంగా మహేష్ బాబు అయితే డీల్ కుదుర్చుకున్నారు. ఈ వారణాసి సినిమాకు సంబంధించి భారీ బడ్జెట్తో అయితే నిర్మిస్తున్నారు. ఇంకా 1,200 కోట్లకు పైమాటే ఉండవచ్చు, 15 కోట్ల దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. అదేవిధంగా ఈ బిగ్ విజువల్ వండర్ ఏదైతే ఉందో వారణాసి మూవీ 3 పార్ట్స్గా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరి ఏ విధంగా ఉండబోతోంది ఈ సినిమా? మరి 3 parts వస్తుందా, లేదంటే సింగిల్ పార్ట్లోనే ఫినిష్ చేసే అవకాశాలు ఉంటాయా ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ సినిమా 2027లో భారీ రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారు.